నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్రప్రదేశ్ సీఎం మళ్ళీ జగనే అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసి వార్తల్లో నిలిచారు టాలీవుడ్ స్టార్ హీరో విశాల్. గత ఎన్నికలకు ముందు కూడా జగన్ గెలుస్తారని చెప్పిన విశాల్ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్దే విజయం అని అన్నారు విశాల్. ముందు మన గ్రౌండ్లో సిక్స్లు కొడితే ఆ తర్వాత బయట గ్రౌండ్లో సిక్స్లు బాదొచ్చు, అంతే తప్ప బయట గ్రౌండ్లో సిక్స్లు బాదాలని బయలుదేరితే సొంత గ్రౌండ్లో కూడా ఆడలేమన్నారు యాక్షన్ అండ్ మాస్ హీరో విశాల్. ప్రజెంట్ స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాల కోసం పరుగులు తీస్తుంటే హీరో విశాల్ మాత్రం తనకి పాన్ ఇండియా పిచ్చి లేదని కొట్టిపారేశారు. హిందీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్లో కూడా విశాల్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది మాస్ ఆడియన్స్ విశాల్ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా తనకి పాన్ ఇండియా సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని అన్నారు విశాల్. ఆయన హీరోగా నటించిన రత్నం అనే సినిమాతో ఈ నెల 26న థియేటర్స్లో విడుదల కాబోతుంది. తమిళ్ స్టార్ దర్శకుడు హరి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో మాట్లాడిన విశాల్ ఇండియన్ లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను వివాదాల జోలికి పోను, నిజాలు చెప్తాను, అదే వివాదం అవుతుంది. అలాగని నిజం చెప్పకుండా ఉంటే ఎలా? నేను కష్టపడి పనిచేస్తున్నా, నాకేం లాటరీ టికెట్లు తగలడం లేదు. నేను కూడా 3 పూటల భోజనం కోసం కష్టపడాలి. సినిమాకు సంబంధించి నేను ఏదైనా మాట్లాడితే దాన్ని వివాదమని అంటున్నారు, కానీ అందులో ఉన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటారు. నాకు రెడ్ కార్డ్ వచ్చిందని అన్నారు. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్ని డ్రాలు ఓపెన్ చేసి చూశాను, ఎక్కడా లేదు. అయినా రెడ్ కార్డ్ అనేది ఫుట్బాల్లో ఇస్తారు, సినిమాల్లో ఇవ్వరు. వీళ్ళు పని పాట లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పుట్టిస్తూ ఉంటారు. సినిమాలు తీసేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు. ఖాళీగా కూర్చునే వాళ్ళే ఇలాంటి రెడ్ కార్డులను తెరపైకి తీసుకొస్తూ ఉంటారు. ఈ రెడ్ కార్డ్, గ్రీన్ కార్డులు సినిమాకు సంబంధించిన విషయాలు కావు. 1 కోటి నుంచి 4 కోట్ల పెట్టుబడి పెట్టే చిన్న నిర్మాతలు ఈ డిసెంబర్ వరకు రావద్దు. పరిస్థితి బాగాలేదు, మీ దగ్గర ఉన్న డబ్బులతో ప్రాపర్టీ కొనుక్కోండి, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని వాళ్ళ మంచి కోసం చెప్పాను. దాన్ని కూడా వివాదం చేశారు అన్నారు విశాల్. అయితే కొంతమంది అలా ఎలా చెప్తాడు, వాడికి ఎంత ధైర్యం అని అన్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి శుక్రవారం 4-5 సినిమాలు వస్తున్నాయి. వాళ్ళని అడగండి, వాస్తవం ఏంటో తెలుస్తుంది. ధోని 6లు కొడితే విజిల్స్ వేస్తున్నాం. ఆయన కూడా సినిమా తీశారు, వెళ్ళి ఆయన దగ్గర మైక్ పెట్టండి, ఎంత పెట్టుబడి పెట్టారో, ఎంత వచ్చిందో, అప్పుడు తెలుస్తుంది మీకు నిజం. నిజాలు చెప్తే వినడానికి కష్టంగానే ఉంటుంది, పడినప్పుడు తెలుస్తుంది. ఎవరు ఏమనుకున్నా నాకు చెప్పాలనిపించింది చెప్పాను. పోయిన ఎలక్షన్స్లో సీఎం ఎవరవుతారని అడిగితే జగనే సీఎం అవుతారని చెప్పాను. వీడేంటి ఇలా అన్నాడు అని అన్నారు. పెద్ద వివాదం చేశారు. వాళ్ళేదో అనుకున్నారని నేను నా అభిప్రాయాన్ని చెప్పకుండా ఆగిపోను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వైఎస్ జగనే గెలుస్తారు. ఆయన దమ్మున్న నాయకుడు, ఆయనపై ఎన్ని దాడులు చేసినా కూడా భయపడే రకం కాదు అంటూ చెప్పుకొచ్చారు హీరో విశాల్. మొత్తంగా సినిమాలు అయినా రాజకీయాలైనా కూడా ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా నేను ప్రశ్నిస్తా, నా నిర్ణయాన్ని నిర్భయంగా చెప్తా అని చెప్పుకొచ్చారు హీరో విశాల్.